నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. ప్రొద్దుటూరులో ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ఒక బీసీ తొగట సామాజిక వర్గానికి చెందిన అబ్బాయితో వివాహం అంటే లవ్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అని, అమ్మాయిగా ఎవరితో మాట్లాడకూడదు, సమాజంలో ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత నీతోనే మాట్లాడాలా, అలా ఆ అబ్బాయి అమ్మాయి పైన రకరకాలుగా అవమానాలు పెంచుకొని, అనుమానాలు పెంచుకొని ఇప్పుడు వద్దంటున్నాడు. ఈ వద్దనే దానికి ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నదానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఆలోచన చేశారు. నాకొద్దు ఈ పెళ్ళి. అప్పటికి ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. దాదాపు ఎంగేజ్మెంట్ కూడా 4 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట ఎంగేజ్మెంట్. ఇట్లాంటి రకరకాలుగా ఆలోచన విధానాలు మహిళల్లో కానీ, అబ్బాయిల్లో కానీ, అమ్మాయిల్లో కానీ. ప్రేమ ప్రపంచవ్యాప్తంగా ఉంది, లేకేం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా వివాహ బంధాలు ఈ మధ్యకాలంలో బలంగా లేవు, పటిష్టంగా లేవు. ఎక్కడ చూసినా కూడా రకరకాలుగా ఇబ్బందులు, అనుమానాలు, అవమానాలు, రకరకాలుగా సమస్యలు ఉండే విధంగానే ఇప్పుడు ఉండే వివాహ బంధాలు రకరకాలుగా సమస్యలు కూడా. కాబట్టి అందులో ఈ ప్రేమ వివాహ బంధాలు కూడా సఖ్యగా లేవు. పెద్దలకు ఎక్కడైనా కానీ పెద్దలు కుదిరించి, పెద్దలు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఉండే విధంగా, వాళ్ళ బలాన్ని చేకూర్చుకునే విధంగా ఎప్పటికైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇష్టానుసారంగా చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా మీకు అండ, ఆపు, అదుపు, బలం అనేది ఎక్కడ ఉండదు. ఆ వివాహం ఈరోజు చాలా వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఎరుకుల సామాజిక వర్గం అమ్మాయి, తొగట సామాజిక వర్గం అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్న వాళ్ళు, ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు, అటుపక్క పెద్దలు, ఇటుపక్క పెద్దలు ఓకే అన్న తర్వాత కూడా మళ్ళీ అది పూర్తిగా వైదొలిగే విధంగా చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి సఖ్యత లేని విధానాలు కరెక్ట్ కాదని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాను.